హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇలా చెప్పైతే చాలా రోజులు అయితే అవుతుంది కదా. సో కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఎగ్జాక్ట్గా 2 months అయితే అవుతుంది సో వీడియోస్ చేయడం ఆపేసి. సో ఇకపై నుంచి మీకైతే డైలీ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. ఇకపై నుంచి మీకైతే నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి వీడియోస్ అన్నిటి కూడా. సో ఇంతకుముందు ఎలా ఇచ్చారో సపోర్ట్ ఇప్పుడు కూడా అలా ఇస్తారని కోరుకుంటున్నాను. సో వాళ్ళ టెక్నో స్టెప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వాళ్ళ డేట్ వచ్చేసరికి June 10, 2024. టైం వచ్చేసరికి 5 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి. సామ్సంగ్ మనకు రేపు June 24 రోజు అయితే ఫ్యాన్ ఎడిషన్గా మనకైతే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ FE4 అనే వాచ్ని అయితే తీసుకురాబోతుంది గైస్. ఇది మనకు సామ్సంగ్ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ టైం ఫ్యాన్ ఎడిషన్ వాచ్ అనమాట. సో ఈ వాచ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇంచుమించు మనకైతే 35,000 అయితే ఉండొచ్చు అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వాచ్ని తీసుకొస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి. ఈ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫైన్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో లార్జ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఉంటుంది వాచ్లో మనకు. ఈ వాచ్ మనకైతే సామ్సంగ్ మనకు June 24 అయితే లాంచ్ చేస్తుంది గైస్. ఇది సామ్సంగ్ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ ఫ్యాన్ ఎడిషన్ వాచ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ మన త్వరలో మన ఇండియాలో మొబైల్స్ తీసుకొస్తుందని అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే విన్నాం మనము. సో రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు మనకైతే రేపు June 12 రోజు అయితే హానర్ గ్లోబల్గా ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. హానర్ 200, అంతేకాకుండా 100 Pro పేరుతో ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది గైస్. ఈ 2 మొబైల్ యొక్క ప్రైస్ విషయాన్ని కూడా మనకైతే 50K బడ్జెట్లో అయితే ఉండొచ్చు అనమాట. సో గ్లోబల్గా అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. 2 మొబైల్స్ మనకైతే ఒక దాంట్లో మనకు బేస్ ఏదైతే మొబైల్ ఉందో అందులో మనకు స్నాప్డ్రాగన్ Gen 7 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. హై వేరియంట్ ప్రో వేరియంట్లో మనకైతే స్నాప్డ్రాగన్ 8th Generation 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక చాలా మంచి చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావచ్చు. 50 MP సోనీ సెన్సార్తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అంతేకాకుండా మీ మొబైల్ కొంటే కనుక మీకు ఒక 2000 విలువ చేసే ఒక ఫ్రీ ఇయర్ బడ్స్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో లాంచింగ్ ఆఫర్ కింద మీకు అయితే ఇయర్ బడ్స్ కూడా అయితే ఫ్రీ అయితే వస్తాయి గైస్. మీరు హానర్ 200 Pro మొబైల్స్ కొంటే కనుక. సో బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో చూడండి, మీరు ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో June 12 రోజు అయితే హానర్ అయితే గ్లోబల్గా హానర్ 200 అంతేకాకుండా 200 Pro మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే మోటో దగ్గర నుంచి. సో మోటోలో మనకైతే రేపు June 18 రోజు అయితే Edge 50 Ultra మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో మనకి ఏదైతే అల్ట్రా అంతేకాకుండా అల్ట్రా ఫ్యూజన్ అయితే తీసుకొచ్చిందో 50 ఎడిషన్లో ఇది థర్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 50 Ultra అనమాట. సో ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉందని గైస్. సో బ్యాక్ సైడ్ మీకు అయితే వుడ్ ఫినిషింగ్తో తీసుకొస్తున్నారు అనమాట ఈ మొబైల్ అనేది. ఇది మనకు థర్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మోటో Edge 50 లాంచ్ చేశారు, 50 ఫ్యూజన్ లాంచ్ చేశారు. ఇప్పుడైతే అల్ట్రాను కూడా తీసుకొచ్చారు అనమాట. ఈ మొబైల్ మనకు June 18 రోజు అయితే లాంచ్ అవుతుంది. సో సేమ్ స్పెక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పెక్స్ తీసుకొస్తున్నారు. సో ఇంచుమించు ఈ మొబైల్ కూడా మనకు 31,000 లేదా 30,000 అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ కూడా మనకు రేపు June 18 రోజు అయితే మోటోరోలా అయితే లాంచ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి. సో పోకో రేపు మన ఇండియాలో అయితే పోకో M6 అనే పేరుతో ఒక 4G మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో నన్ను అడిగితే కనుక సో ఎందుకు తీసుకొస్తున్నారు 4G మొబైల్స్? సో ఎందుకంటే ఆ 10K బడ్జెట్ సెగ్మెంట్లో మనకు చాలా 5G మొబైల్స్ అక్కడైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట. పోకో దగ్గర నుంచి మనకు చాలా మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి 5G మొబైల్స్. ఇంకా 4G మొబైల్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. అయినా పర్లేదు. సో లాంచ్ అయితే అవుతుంది రేపు అయితే. ఇది మనకు పోకో M5 యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. పోకో M6 మొబైల్. ఇందులో మనకైతే MediaTek Dimensity చిప్సెట్ అయితే ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 5030 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. మొబైల్ మనకైతే 10,800 అయితే వస్తుంది అనమాట. సో 10K సెగ్మెంట్లో ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తాను. ఇందులో మీకు 6+128GB బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. సో హై వేరియంట్ కూడా అయితే ఉంటుంది అనమాట. 8+128GB అది 12,500 అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకు రేపు మన ఇండియా అయితే లాంచ్ చేస్తుంది పోకో M6 అనే పేరుతో ఒక 4G మొబైల్ అయితే పోకో రేపు తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో నథింగ్ దగ్గర నుంచి ఏం న్యూస్ లేకపోయినా నథింగ్ యొక్క సబ్ బ్రాండ్ ఏదైతే ఉందో CMF అక్కడి నుంచి అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. ఆ సబ్ బ్రాండ్ కూడా మనకు త్వరలో అయితే CMF Phone అనే పేరుతో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. అది కూడా అయితే నథింగ్ లాంచ్ చేసిన నథింగ్ Phone 2A అయితే ఉందో దాన్ని యొక్క రీబ్రాండ్ చేసి మనకైతే CMF వాళ్ళు అయితే CMF Phone 1 అయితే తీసుకురాబోతున్నారు గైస్.
ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక లీక్స్ ప్రకారం సో 20K సెగ్మెంట్లో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో 18,000 17,000కి అయితే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తారని చెప్పేసి అనేది లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇందులో ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ కావచ్చు, 33 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అంతేకాకుండా 50 MP కెమెరా కావచ్చు. సో అన్ని మనకి ఏదైతే నథింగ్ ఫోన్ 2 అయితే ఉందో అలాంటి స్పెక్స్ రీబ్రాండ్ చేస్తూ మనకైతే CMF ఫోన్ మనం తీసుకురాబోతున్నాం అనమాట. సో చూద్దాం ఈ డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో. సో త్వరలో అయితే ఈ CMF వాళ్ళు అయితే దీన్ని అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు సామ్సంగ్ దగ్గర నుంచి గైస్ సామ్సంగ్ కూడా త్వరలో మనకైతే ఒక బడ్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఈ బడ్స్ ఏదైతే ఉన్నాయో మనకు యాపిల్ ఎయిర్పోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేప్ ఏదైతే బీన్ షేప్ డిజైన్ అయితే ఉందో ఆ గెలాక్సీ బడ్స్ 3 Pro అనేది తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇవాళ లీక్స్ అయితే బయటికి రావడం జరిగింది గైస్. ఇందులో మీకు ANC అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మైక్రోఫోన్ అప్గ్రేషన్ కావచ్చు, సామ్సంగ్ AI కావచ్చు, ఈ విధంగా మనకు చాలా ఫీచర్స్ తో మనకైతే ఈ బడ్స్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో త్వరలో మనకైతే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Pro అనేది తీసుకురాబోతుంది అనమాట. సో మంచి స్పెక్స్ తో అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ ఏదైతే యాపిల్ ఎయిర్పోర్ట్స్ డిజైన్ తో సో చూద్దాం ఏదైతే బీన్ షేప్ డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో సామ్సంగ్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ అయితే ఇవాళ క్రేజీ ఆఫర్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఏదైతే హానర్ బడ్జెట్ మొబైల్ అయితే ఉందో హానర్ X9B ఈ మొబైల్ యొక్క ఈ మొబైల్ పైన మనకైతే 4,000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అంతేకాకుండా మీకు ఎక్స్చేంజ్లో కూడా ఈ మొబైల్ మీకు అయితే యాక్చువల్ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి 28,000 అయితే లాంచ్ చేశారనమాట. సో మీరు కార్డ్ యూజ్ చేస్తే కనుక మీకైతే 24,000కి అయితే మొబైల్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో కంప్లీట్గా ఈ మొబైల్ మీకు అయితే 21,000కి అయితే వస్తుంది గైస్. సో ఎక్స్చేంజ్ వాల్యూ యూజ్ చేస్తే కనుక సో ఇవాళ అయితే మనకు అమెజాన్లో అయితే ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ICICI క్రెడిట్ కార్డ్ పైన మీకు అయితే 4,000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఒకసారి మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఈ మొబైల్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్నోస్ ఎపిసోడ్ 46 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో ఇన్ఫర్మేషన్ కూడా నచ్చింది గైస్. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.